ఈరోజు డాక్టర్ అంబేద్కర్ 135వ జయంతి అనమాట. కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను. ఈ వీడియో చాలా బాగుంటుంది, వినండి. 3 నిమిషాల వీడియో. ఆ రోజుల్లోనే డాక్టరేట్ తీసుకున్న ఏకైక వ్యక్తి, అంటే 110 సంవత్సరాల క్రితమే వన్ ఆఫ్ ది హైలీ ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ ఆఫ్ హిస్ టైమ్ అనమాట. కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, డాక్టరేట్ ఇన్ ఎకనామిక్స్ సంపాదించుకున్నారు. ఆ రోజుల్లోనే అంటే మాటలు కాదు. అంబేద్కర్ గారు 9 లాంగ్వేజెస్ మాట్లాడగలరు. మరాఠీ, హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్, పాలీ, గుజరాతీ, పర్షియన్. అండ్ అంబేద్కర్ వాజ్ ఎ బ్రిలియంట్ ఎకనామిస్ట్. సోషల్ రీఫార్మర్ కాకముందే ఎకానమీ మీద మంచి పట్టు సాధించారనమాట. అంబేద్కర్ ఆయన రాసిన పుస్తకం ఒకటి, ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ అనే బుక్ ఇండియన్ ఫైనాన్స్ సిస్టమ్ మీద బాగా ప్రభావం పడ్డది. ఈ బుక్ వల్ల ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీస్ని చేంజ్ చేసుకుంది. అంబేద్కర్ 18 గంటల నుంచి 20 గంటలు రోజు కష్టపడేవాళ్ళు. ఆయన జీవితంలో మోస్ట్లీ బుక్స్ చదవడానికి, రాయడానికి, పాలసీస్ డిఫైన్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకున్నారు. మీకు తెలుసా, ఆయనకి పర్సనల్ లైబ్రరీలో 50,000 కంటే ఎక్కువ బుక్స్ ఉండేవట. హీ వాజ్ ద ఫస్ట్ లా మినిస్టర్. ఇండిపెండెన్స్ వచ్చాక అంబేద్కర్ బికమ్ ఫస్ట్ లా మినిస్టర్ అండర్ జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్ట్రీ అనమాట. బట్ 1951లో క్యాబినెట్ నుంచి రిజైన్ చేశారు. ఎందుకంటే ప్రభుత్వ పాలసీస్ నచ్చక. అండ్ ఆ రోజుల్లో ఉమెన్స్కి ఎక్కువ రైట్స్ ఉండేవి కాదు. ఉమెన్స్ అంటే చాలా దూరం పెట్టేవాళ్ళు. ఉమెన్స్కి రైట్ లేకపోవడం వల్ల క్యాబినెట్లో కానీ, ప్రతి జాబ్లో కానీ ఉమెన్స్కి రైట్స్ కావాలి అని ఫైట్ చేసి క్యాబినెట్ నుంచి బయటకు వచ్చారు. అంబేద్కర్ బుద్ధిజం తీసుకున్నారు, మతం మార్చుకున్నారు. 1956లో 5 లక్షల మంది సమక్షంలో అంబేద్కర్ బుద్ధిజం తీసుకున్నారు. ఆల్సో ఆయన బుద్ధుడి మీద కొన్ని బుక్స్ రాశారు. ద బుద్ధ అండ్ హిస్ ధర్మ అనే బుక్ రాశారు. చాలా పాపులర్ బుక్. ఎడ్యుకేషన్ రైట్స్ కోసం పోరాడారు. అందరికీ విద్య దొరకాలి, అందరూ చదువుకోవాలి. ఏ పొలిటికల్ పార్టీ మీటింగ్కి వెళ్ళినా కూడా విద్య యొక్క గొప్పతనాన్ని మరియు విద్య వల్ల జీవితం బాగుంటుంది అని, జీవితంతో పాటు సమాజం బాగుపడుతుంది, విద్య చాలా, ఎడ్యుకేషన్ అనేది చాలా పవర్ఫుల్ వెపన్ అని అందరికీ చెప్పుకునేవాళ్ళు. అంబేద్కర్ గారు త్రూఅవుట్ హిజ్ లైఫ్ చదువుకునే టైంలో లండన్లో, అమెరికాలో, ఇండియాలో క్యాస్ట్ డిస్క్రిమినేషన్, అంటే కులాలను బట్టి మనుషుల్ని తేడాగా చూడడం అసలు నచ్చేది కాదు. దానికోసం ఎంతో పోరాటం చేశారు. అంబేద్కర్ వాజ్ నాట్ జస్ట్ ఏ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, హీ వాజ్ ఏ విజనరీ ఎకనమిస్ట్, రీఫార్మర్ అండ్ స్కాలర్.